గురుగారు ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. డిసెంబర్ 2వ తేదీ నుండి మార్గశిర మాసం అయితే మొదలు కాబోతుంది గురుగారు. అవును, మార్గశిర మాసంలో ముఖ్యంగా ఈ 30 రోజులు ఉంటుంది కదా, ఈ 30 రోజుల పాటు ఏం చేయాలంటారు అసలు? అంటే దీనికి కూడా కార్తీక మాసం లాగా శ్రావణ మాసం లాగా ఏమైనా ప్రత్యేకత ఉందంటారా? భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం ఈ 3 మాసాలకి దారి చూపించేది మార్గశిరం. ఓకే. ఎందువల్లనంటే భాద్రపదం కావచ్చు, ఆశ్వీజం కావచ్చు, కార్తీకం కావచ్చు, మనం ఎన్నో రకాల ఆరాధనలు అర్చనలు చేస్తూ ఉంటాం. మనం ఎన్ని చేశామనే విషయం పక్కన పెడితే అవన్నీ మనకు రావాలి కదా. అవును. రాకుండా చేసుకుంటూ పోతే ఉపయోగం లేదుగా. ఎక్కడో ఉంటాయి అది. అది రావాలంటే దానికి మనకేం కావాలి? ఒక మార్గం కావాలి. ఓకే. మార్గశిరం ఒక మార్గం మనకు కావాలి. కార్తీక మాసం 4 రోజులు అది కావాలో ఇది కావాలో ఏదో రకరకాలుగా పూజ చేసేసాం. ఆ పూజ ఫలితం మొత్తం మూటగట్టి అక్కడ పెట్టుంది. ఓకే. దసరా మొత్తం అమ్మవారికి చేసేసాం, ఆ మూట మొత్తం అక్కడ కట్టుంది. వినాయక చవితి తర్వాత పితృపక్షాలు మొత్తం చేసాం, ఆ 4 మూటలు అక్కడ కట్టున్నాయి. ధర్మ అర్థ కామ్య మోక్షాల మూటలు అక్కడ కట్టున్నాయి 4. అవి మనకు కావాలి అంటే ఎట్లా? ఓకే. ఒక మార్గం మనకు అవసరం. ఆ మార్గం లేకపోతే ఉపయోగం లేదు. మీ తాతగారు లేదంటే మీ ముత్తాత గారు ఆయన ఏదో ఇంత డబ్బుని బ్యాంకులో జమ చేసి పెట్టారు. అవును. నామినీగా మీ నాన్నగారి పేరు రాయలేదు. ఆ డబ్బు మనం తీయలేము. అవును. ఇక మురిగిపోవడమే అది. అంతే. నాన్నగారి పేరు రాస్తే అప్పుడు ఆయన నాన్నగారు ఏదో టైంలో ఆ డబ్బుల్ని తెచ్చుకోవడానికి ఒక మార్గం ఉంది. మా తాతగారు దాచినటువంటి డబ్బు మా నాన్నగారికి మీరు కాగితాలు చూస్తే మీకు ఎందులో కనిపించింది. ఓకే, చివరిలో ఎక్కడో నామినీగా నా కొడుకు అని ఆయన పేరు రాశారు. ఓకే, కాబట్టి మీరు బ్యాంకుకి వెళ్ళి దానికోసం 10 రోజులు తిరగాలి. అంతే. మార్గం అదే కదా. ఇంకా దానికి ఏ మార్గాలు ఉంటాయి, ఎలా ఉంటాయి అనేటువంటి విషయం జాగ్రత్తగా వెళ్తూ తీసుకుంటూ వస్తే ఓకే నాయన ఇది మీ తాతగారు రాసిందే, మీ నాన్నగారి పేరు అని చెప్పి కొంతకాలానికి మీ డబ్బు మీకు వస్తుంది. అలాగే మనం చేసిన పుణ్యం మొత్తం మూటలు కట్టింది అక్కడ. ఆ పుణ్యం మనం తీసుకోవాలి. ఇప్పుడు ఆ తీసుకోవాలంటే మనకు ఒక మార్గం కావాలి. ఈ మార్గశిర మాసం మొదటి రోజు నుంచి కేనోపాయేన లఘున, ఏ ఉపాయం చేతనైనా విష్ణు సహస్రనామం పారాయణ చెయ్యలేకపోతే ఒక్కసారి విను. ఒక్కసారి విను రోజు. ఆ వినటానికి కూడా 20-25 నిమిషాలు సమయం పడుతుంది. కనీసం 20 నిమిషాలు సమయం పడుతుంది. అది నాకు సమయం లేదండి, ఇబ్బందిగా ఉందండి. ఓం నమో నారాయణాయ, బస్ 8 అక్షరాలు. ఓం నమో నారాయణ. ఈ ఓం నమో నారాయణాయ అనేటువంటిది 8 అక్షరాలని పారాయణ చేస్తే ఈ యొక్క 4 మాసాలుగా 3 మాసాలుగా మనం కష్టపడి చేసినటువంటి పుణ్యం అనేటువంటిది ఎక్కడో అటక మీద దాక్కునింది. అది రావడానికి మార్గం అనేటువంటిది 8 అక్షరాలు. ఈ 8 అనేటువంటిది అష్ట సిద్ధులు కావచ్చు, అష్ట ఐశ్వర్యాలు కావచ్చు, అష్ట యోగాలు కావచ్చు, అష్ట దిగ్గజాలు కావచ్చు, అష్ట లక్ష్ములు కావచ్చు, అష్ట దిగ్గజాలు ఈ 8తో కూడినటువంటి 64 ఉన్నాయి. 64 ఏదైనా కావచ్చు, మనకు అవి సిద్ధిస్తుంది. దానికి ఓం నమో నారాయణాయ. అదేంటండి ఇన్ని చేశాము, ఈ ఓం నమో నారాయణ తోటి మనకు అన్ని వస్తాయా అంటే నారాయణ ఉపనిషత్తులో ఓం నమో నారాయణాయేతి మంత్రోపాసకః వైకుంఠ భువన లోకం గమిష్యతి అంటే ఎక్కడికి వెళ్తున్నామంటే వైకుంఠ భువన లోకం గమిష్యతి. అంటే ఓం నమో నారాయణ అనేటువంటి ఒక్క శబ్దాన్ని మనం పఠించటం వలన, ఉపాసన చేయటం వలన వైకుంఠానికే మనం వెళ్తున్నాం. అంత పెద్ద వైకుంఠానికే నీకు దారి భగవంతుడు ఇస్తున్నప్పుడు ఆ దారి గుండా రావా? వస్తాయి కదా. నీకు ఒకటి వస్తున్నాయి, ఒకటి వెళ్ళేది. ఈ నువ్వు కోరినవన్నీ నీ దగ్గరకు వస్తున్నాయి, దాంతో నువ్వు 10 మందికి ఉపకారం చేస్తున్నావు. ఆ తర్వాత నీకు వైకుంఠానికి దారి భగవంతుడు ఇస్తున్నాడు నీకు. మోక్ష మార్గం అంటే అదేనండి. ఈ యొక్క మార్గశిరం అనేటువంటిది మాసాల్లో ఒకటిగా మనం తీసుకోవద్దు, చాలా గొప్పదిగా మనం భావించాలి. ఎంత గొప్పది అంటే కేవలం మనకు ఇందులో చెప్పబడింది. ఇంకా మీకు కాస్త వెనక్కి ముందుకు వెళితే కనుక ఈ నారాయణ ఉపనిషత్తులో ప్రత్యేగానందం బ్రహ్మ పురుషం ప్రణవస్వరూపం అకార ఉకారమకార ఇతి తానేకధా సమభరత్తదేతదోమితి యముక్త్వా ముచ్యతే యోగి జన్మ సంసార బంధనాత్. ఓం నమో నారాయణాయేతి మంత్రోపాసకః
వైకుంఠ భువన లోకం గమిష్యతి. ఎంత చక్కగా చెప్పబడిందండి. జన్మ సంసార బంధనాత్. ఈతి బాధలు, ఈతి బాధల్లోంచి మనం చెప్తే నవ్వు వస్తుంది, కోపాలు వస్తాయి కానివ్వండి. ఒక టీలో ఈగబడుతుంది, మనం ఏం చేస్తాం? టీని అవతల పడేస్తాం. నేతి కప్పులో ఈగబడుతుంది, తీసేస్తాం, ఈగని తీసేస్తాం. అలా తీసినట్టుగా మన దోషాలు తీసేస్తాడు. ఈతి బాధల్ని, ఈతి బాధల్ని అలా పడేస్తాడు ఆయన. కేవలం ఈ 3 నెలలు మనం చేసి కార్తీక మాసం చివరిలో ఆ దీపకాంతులతో ఈశ్వరుణ్ణి మనం ప్రసాదించుకోవాలి. ఎందుకు ప్రసాదించుకోవాలి? దీపావళి కూడా అందుకే చేస్తారండి. ఆ దీపావళి అనేటువంటిది దీపకాంతులతో, అమావాస్య రోజు నాడు కూడా దీపకాంతులతోటి ఆకాశం మొత్తం కూడా ఆశ్చర్యపరుస్తుంది. ఆ పరమేశ్వరుడు, పార్వతీ పరమేశ్వరుడు పైనుంచి భూలోకానికి చూస్తే ఆ ప్రాంతం మొత్తం అంతయు కూడా సువర్ణ ప్రాకారంగా వెలుగుతూ ఉంటుంది, విరాజిల్లుతూ ఉంటుంది. మంచి వెలుతురు. ఇంత చీకటిలో స్వతహాగా ఉన్నటువంటి పౌర్ణమి వెన్నెల కాకుండా సువర్ణ కాంతులు వస్తున్నాయి ఏంటి అని వాళ్ళు చూస్తే, కింద ఆ దీపకాంతులు చూసి ఈ రోజు మొదలుగా వాళ్ళకి అటువంటి జీవితాన్ని నేను ప్రసాదిస్తున్నా అని చెప్పి పార్వతీపురంలో అనేస్తారు. అది అమావాస్యుడు పూర్తవుతుంది. మార్గశిర మాసం నుంచి ఈ విధానం వెళ్తూ ఏదో ఒక రకంగా విష్ణు సహస్రనామం పారాయణ లేదా వినటం. ఓం నమో నారాయణాయ శబ్దం, ఈ శబ్దాన్ని కనీసం మాత్రంగా 108 సార్లు 5 నిమిషాలు 10 నిమిషాలు అయిపోతుంది. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అని చక్కగా ఒక 108 సార్లు అనుకొని స్వామివారికి చక్కెర పొంగులో ఏదైనా నివేదన పెట్టేసుకోమండి. ఈ యొక్క మార్గశిర మాసం మొత్తంలో కూడా శనివారం వచ్చినప్పుడు కాస్త 1 గంట ఓపిక చేసుకొని ఇంట్లో విష్ణుమూర్తి యొక్క ఫోటో పెట్టుకొని చక్కగా ఆయనకి సుగంధ పరిమళ మాలలు వేసి, అంటే యాలకుల మాలే, యాలకుల మాల కావచ్చు, ఏదైనా సుగంధ పరిమళంగా ఉండేటువంటి సువాసనలు వచ్చేటువంటి మాల. మనకు కర్పూరంతో కూడా దొరుకుతుంటాయి మాలలు, అవైనా స్వామివారికి వేసి ఆయన ముందు ధూప దీపాలను చక్కగా మనం విష్ణువసనం పారాయణ చేయాలి. అయ్యేంత వరకు కూడా ఆ పరిసరాలంతయు కూడా చక్కటి సువాసన భరితమై ఉండాలి. నేను ఖచ్చితంగా చెప్తున్నానండి, పుష్పాలు పెట్టి చక్కటి సువాసన భరితంగా శోభాయమానంగా ఉండాలి. ఈ చిరాగ్గా ఉండకుండా విష్ణుమూర్తికి అలంకారం చాలా ఇష్టం అండి. ఎంత సుందరంగా ఉంటే అక్కడికి వచ్చి ఆయన కులివై ఉంటాడు. దేదీప్తి మనకు నీకు ఎంత ప్లేసే ఉంది, అంత ప్లేస్ లో చక్కగా రంగవల్లిని వేసి కర్పూరం, అగరు, సుగంధం, గోరోజనం ఇటువంటి పరిమళ ద్రవ్యాల పరిసరాలు మొత్తం చల్లి వేస్తే సుగంధ పరిమళమైనటువంటి సువాసనలు వస్తుంటాయి. చక్కటి పుష్పాలు తీసుకొచ్చి పెట్టి అక్కడ పెట్టి చక్కగా విష్ణు సహస్రనామం, వేరే ఆలోచన లేకుండా ధూప అలా వెలిగించి పెట్టి, ధూపం చక్కగా వెలిగించి పెట్టి, నీకు రాదు విష్ణు సహస్రనామం పోని చక్కగా ఎన్నో ఉన్నాయి, నేను పారాయణ చేసిస్తా. క్షీరోధన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థ స్ఫటికమనిర్భైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిరచితైర్ముక్త పీయూషవర్షైః ఆనందీనః పునీయాదరినరిలగదా శంఖపాణిర్ముకుందః. ధ్యాన శ్లోకాలతో సహా మొదటి నుంచి చివరి వరకు శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శుక్లాంబరధరం మొదలుపెట్టి చివరి వరకు విష్ణు సహస్రనామాన్ని ఒక 20 నిమిషాల సేపు అన్నీ వదిలేసేసి ప్రశాంతంగా దేదీప్యమానంగా దృష్టిమత్యం అంటే మన కళ్ళు మూసుకొని దృష్టి భ్రూమధ్యంలోకి తీసుకొచ్చి అక్కడి నుంచి దేవుడు మాత్రమే చూస్తూ 20 నిమిషాలు మీరు చేసుకున్న తర్వాత స్వామివారికి నివేదన పెట్టండి. మీరు అక్కడ మీరు పెట్టిన పుష్పాల దగ్గర ఇంత చక్కగా విరివిగా ఉన్న పుష్పాలు పెడితే అవి వడిలిపోయినట్టుగా, అంటే ఒక బరువు పెడితే ఎలా అయితే ఉంటుందో అలా మీకు నేను ఖచ్చితంగా చూస్తారండి. మీరు ప్రతి ఇంట్లో చూస్తారు చేస్తే. అంటే స్వామివారు వచ్చి అక్కడ పాదం పెట్టి వెళ్తారండి ఆయన. అంత సుందర శోభాయమానంగా నువ్వు అక్కడ ఆ ప్రాంతం చేసుకొని భక్తితో ప్రేమతో ఆయన పిలిచే వార్తిగా వచ్చి పాదాలు అక్కడ పెట్టి వెళ్తాడు ఆయన. ఆ పుష్పాలు మీరు పెట్టి చూడండి. ఆ పుష్పాలు మీరు పెట్టి చూసి ఒక పుష్పం మీద 1 కిలో రాయి పెట్టి తీస్తే ఎలా అవుతుంది?
ఫ్రెష్గా ఉన్న పుష్పం తీసుకొచ్చి పెట్టండి. Yes. దాని మీద కిలో రాయి పెడితే ఎలా ఉంటుంది? అవును, వాడిపోద్ది. ఆ 2 పుష్పాలు చక్కగా స్వామివారి ముందు చక్కగా పెట్టండి. అవలా పాదాలు వచ్చి దాని మీద నిలబడితే ఎలా అవుతాయో అలా వెళ్తాయండి. ఓకే. కళ్ళకు కట్టినట్టు ప్రతి మనిషికి కూడా భగవంత్ సాక్షాత్కారం ఆ రకంగా జరుగుతుంది. ఖచ్చితంగా ప్రయత్నం చేసి చూడండి. ఇది మూల మార్గం, ఓకే, నిర్దేశం. ఈ 3 మాసాల నుంచి మనం చేసుకునేటువంటి దానికి ఆ ఒక్క పుణ్య ఫలితాలన్నీ కూడా మనం తీసుకొని పదిలంగా పొందుపరచుకోవడానికి మూల మార్గం ఇది. ఓకే, మొత్తానికి మార్గశిర మాసంలో ఏం చేయాలి, విష్ణుమూర్తిని ఎలా ఆరాధించాలనేది చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.